హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి గద్యఖండ్లో 4th లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో లెసన్ నేమ్ వచ్చేసి వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం 3 లెసన్స్ అనేవి గద్య నుంచి చెప్పుకున్నాము. అలాగే సంచయన్ నుంచి కూడా ఒక లెసన్ గిల్లు అనే లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనము వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్ సో ఈ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో పేరు చూస్తే మీకు అర్థమైపోయింది కదా, వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ అంటే ఏంటి? సో వైజ్ఞానిక చైతన్యాన్ని నడిపేటువంటి కలిగి ఉన్నటువంటి చంద్రశేఖర్ వెంకట్రామన్. ఇలా చెప్తే మీకు కొత్తగా అనిపించవచ్చు. సివి రామన్, సర్ సివి రామన్ మనందరికీ తెలిసిన పేరే, మనందరికీ తెలిసిందే. సో మన భారతదేశం నుంచి మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త ఆయన సర్ సివి రామన్. సర్ అనేది ఏంటంటే ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. సివి రామన్, సివి రామన్ అంటే చంద్రశేఖర వెంకట్రామన్. ఆయన గురించి మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుంటాము. అయితే ఈ లెసన్ని రాసింది ఎవరు? సో చూడండి, ధీరంజన్ మాల్వే. లేఖక్ కా నామ్ హై ధీరంజన్ మాల్వే. సో ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1952, 1952లో ఈయన జన్మించారు. అయితే ఈయన గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత లెసన్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే ఆయన పిక్చర్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు, మీరు చూడొచ్చు. धीरंजन मालवीय का जन्म बिहार के नालंदा जिले के डुमरावा गांव में 9 मार्च 1952 को हुआ. ये एमएससी सांख्यिकी, एमबीए और एलएलबी है. आकाशवाणी और दूरदर्शन से जुड़े मालवीय अभी भी वैज्ञानिक जानकारी को लोगों तक पहुंचाने के काम में जुटे हुए हैं. आकाशवाणी और बीबीसी लंदन में कार्य करने के दौरान मालवीय रेडियो विज्ञान पत्रिका ज्ञान विज्ञान का संपादन और प्रसारण करते रहे. సో ఇక్కడ ఈయన ఎక్కడ జన్మించారు అంటే నలంద జిల్లాకి చెందినటువంటి డుంవరావా అనేటువంటి ఊరిలో మార్చి 9, 1952 ఈయన జన్మించారట. అలాగే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎంఎస్సి చేశారు, అలాగే ఎంబీఏ, ఎల్ఎల్బి కూడా చేశారట. సో ఆయన ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఈయన ఈ సైంటిస్టుల పట్ల, సైన్స్ పట్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ప్రజల దాకా తీసుకెళ్లడంలో నిమగ్నులై ఉన్నారంట. అలాగే బీబీసీ లండన్, ఇక్కడ ఆకాశవాణిలో కూడా ఆయన పనిచేశారు. రేడియోకి సంబంధించినటువంటి వర్క్లో కూడా ఆయన ఉన్నారనమాట. నెక్స్ట్, मालवीय की भाषा सीधी, सरल और वैज्ञानिक शब्दावली लिए हुए हैं. यथावश्यक अन्य भाषाओं के शब्दों का प्रयोग भी वे करते हैं. मालवीय ने कई भारतीय वैज्ञानिकों की संक्षिप्त जीवनियाँ लिखी है, जो इनकी पुस्तक विश्वविख्यात भारतीय वैज्ञानिक पुस्तक में समाहित है. చూడండి, ఈయన మాల్వే గారు రాసేటువంటి భాష ఏదైతే ఉంటుందో స్ట్రైట్గా ఉంటుంది, అలాగే సింపుల్గా ఉంటుంది. అంటే కష్టమైనటువంటి వర్డ్స్ని ఎక్కువగా ఈయన యూజ్ చేయరనమాట. అందరికీ అర్థమయ్యేటువంటి సులభమైన భాషని ఎంచుకొని దాని ద్వారా ప్రజలకి ఆయన తెలియజేయాలనుకున్న దాన్ని తెలియజేస్తారనమాట. ఇతర భాష అంటే సులభమైన వర్డ్సే యూజ్ చేస్తున్నారు కదా, ఈజీ వర్డ్సే అంటే ఇతర భాషా పదాలను కూడా యూజ్ చేస్తారు. కానీ కష్టతరమైన పదాలు కాకుండా కొంచెం సింపుల్ వర్డ్స్ని యూజ్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా రాస్తారట. నెక్స్ట్ ఇంకేం చెప్పారు ఇక్కడ? భారతీయ వైజ్ఞానికోं की संक्षिप्त जीवनियाँ लिखी है, जो इनकी पुस्तक विश्वविख्यात भारतीय वैज्ञानिक पुस्तक में समाहित है. సో ఆయన రాసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి భారతీయ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రల్ని కూడా ఈయన రాశారు ఆయన పుస్తకాల్లో. प्रस्तुत पाठ वैज्ञानिक चेतना के वाहक रामन में नोबेल पुरस्कार विजेता प्रथम भारतीय वैज्ञानिक के संघर्षमय जीवन का चित्रण किया गया है. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి ఈ లెసన్ ఏదైతే ఉందో వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ రామన్, చంద్రశేఖర వెంకటరామన్ అనేటువంటి ఈ లెసన్లో మనం ఇందాకే చెప్పుకున్నాము, భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తల్లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నటువంటి మొదటి శాస్త్రవేత్త అయినటువంటి రామన్ గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని అంత గొప్ప వ్యక్తిగా నిలబడ్డారు అనే దాని గురించి ఈ లెసన్లో చెప్పారు.
वेंकटरामन कुल 11 साल की उम्र में मैट्रिक विशेष योग्यता के साथ इंटरमीडिएट, भौतिकी और अंग्रेजी में स्वर्ण पदक के साथ बीए और प्रथम श्रेणी में एमए करके मात्र 18 साल की उम्र में कोलकाता में भारत सरकार के फाइनेंस डिपार्टमेंट में सहायक जनरल अकाउंटेंट नियुक्त कर लिए गए थे। इनकी प्रतिभा से इनके अध्यापक तक अभिभूत थे। చూడండి ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారు, వెంకటరామన్ గారి గురించి చెప్తున్నారనమాట. అంటే ఆయన ఎడ్యుకేషన్ ఎలా ఉన్నింది, ఏ ఏజ్ నుంచి ఆయన దీని పట్ల ఎక్కువగా సైన్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, ఆయన ఎడ్యుకేషన్ ఎలా కొనసాగింది అని చూసుకున్నట్లయితే ఆయన అంటే చదువు విషయంలో ప్రతి దాంట్లో కూడా ఆయన ఎప్పుడూ ముందుండేవారు, మంచి మార్క్స్ సంపాదించేవారు, బాగా ఇంట్రెస్ట్ చూపించి చదివేవారనమాట. అలాగే 18 साल की उम्र में कोलकाता में भारत सरकार के फाइनेंस डिपार्टमेंट में सहायक जनरल अकाउंटेंट नियुक्त कर लिए गए थे. ఆయన 18 ఏళ్ల వయసులోనే కలకత్తాలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా ఆయన జనరల్ అకౌంటెంట్గా జాయిన్ అయ్యారంట. ఇన్కి ప్రతిభా సే ఇన్కే అధ్యాపక్ తక్ అభిభూత్ థే. సో ఈయన ప్రతిభని చూసి వాళ్ళ ఉపాధ్యాయులు కూడా ముగ్ధులైపోయేవాళ్ళు, ఎంత బాగా చదువుతున్నాడు, ఎంత ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి. सन 1930 में नोबेल पुरस्कार पाने के बाद सीवी रामन ने अपने एक मित्र को उस पुरस्कार समारोह के बारे में लिखा था. जैसे ही मैं पुरस्कार लेकर मुड़ा और देखा कि जिस स्थान पर मैं बैठाया गया था उसके ऊपर ब्रिटिश राज्य का यूनियन जैक लहरा रहा है, तो मुझे अफसोस हुआ कि मेरे दीन देश भारत की अपनी पताका तक नहीं है. इस एहसास से मेरा गला भराया और मैं फूट फूट कर रो पड़ा. అయితే 1930లో ఆయన నోబెల్ బహుమతి తీసుకున్నారు సర్ సివి రామన్. అయితే అప్పుడు ఆ అవార్డు తీసుకున్న తర్వాత సో ఆయన ఒక స్నేహితుడికి ఈ విధంగా లేఖ రాస్తూ ఆ లేఖలో ఇలా చెప్పారనమాట. అవార్డు తీసుకొని నేను వెనక్కి తిరిగి నేను కూర్చున్న ప్లేస్ను ఒకసారి చూస్తే అక్కడ బ్రిటిష్ రాష్ట్రానికి చెందినటువంటి యూనియన్ జాక్ వాళ్ళ జెండా రెపరెపలాడుతూ ఉంది. అప్పుడు నాకు నా దేశాన్ని చూసి చాలా జాలి అనిపించింది. అంటే నా దేశం ఇలాంటి స్థానంలో ఉంది, అంటే భారతదేశానికి చెందిన నేను అవార్డు తీసుకుంటూ నా దేశపు జెండా కూడా లేకుండా ఇతర దేశాలకు చెందినటువంటి జెండా ఉన్న చోట నేను కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి నాకు అసలు ఆ ఫీలింగ్ అనేది నాలో రాగానే నేను ఉక్కిరిబిక్కిరైపోయాను, కన్నీళ్లు పెట్టుకున్నాను, ఏడ్చేశాను అని చెప్తున్నారు. चंद्रशेखर वेंकटरामन भारत में विज्ञान की उन्नति के चिर आकांक्षी थे तथा भारत की स्वतंत्रता के पक्षधर थे. वे महात्मा गांधी को अपना अभिन्न मित्र मानते थे. नोबेल पुरस्कार समारोह के बाद एक भोज के दौरान उन्होंने कहा था, मुझे एक बधाई का तार अपने सर्वाधिक प्रिय मित्र महात्मा गांधी से मिला है, जो इस समय जेल में है. एक मेधावी छात्र से महान वैज्ञानिक तक की रामन की संघर्षमय जीवन यात्रा और उनकी उपलब्धियों की जानकारी यह पाठ बखूबी कराता है. చూడండి ఇక్కడేం చెప్తున్నారు, చంద్రశేఖర వెంకటరామన్ మన ఇండియాకి చెందినటువంటి ఒక సైంటిస్ట్ అన్నమాట. అయితే ఆయన స్వాతంత్రానికి అనుకూలంగా ఉన్నారు. ఎప్పుడు ఈయన నోబెల్ పురస్కారాన్ని తీసుకున్నారు అంటే మనకు అప్పటికి స్వాతంత్రం రాలేదు. ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా బతుకుతున్న రోజుల్లోనే ఈయన మన భారతదేశాన్ని అంటే అంత గర్వించదగ్గ వ్యక్తిగా మన దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త అలాంటి పురస్కారాన్ని అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో ఆయన మన భారతదేశ స్వాతంత్రానికి ఎంతో అనుకూలంగా ఉండేవారు. అంతేకాకుండా మహాత్మా గాంధీని తన స్నేహితుడిగా భావించేవారు. సో అక్కడ జరిగినటువంటి ఒక విందులో ఆయన మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ అప్పుడు చెప్పారనమాట, నా ప్రియమైన స్నేహితుడు మహాత్మా గాంధీ ఆయన నాకు అభినందనలు తెలియజేశారు, అంటే నేను ఇలా నోబెల్ పురస్కారాన్ని అందుకున్నందుకు నాకు విషెస్ చెప్పారు, కానీ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు అని చెప్పేసి చాలా గర్వంగా ఆయన గురించి అక్కడ ప్రస్తావించారు ఆయన. నెక్స్ట్ అలాగే ఒక తెలివైన విద్యార్థి నుండి ఆయన ఎంతో గొప్ప శాస్త్రవేత్త వరకు ఎదిగినటువంటి ఆయన జీవిత ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి మనకి ఇక్కడ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో లెసన్ నేమ్ వచ్చేసి వైజ్ఞానిక్ చేతనా కే వాహక్ చంద్రశేఖర్ వెంకటరామన్.
पेड़ से सेब गिरते हुए तो लोग सदियों से देखते आ रहे थे, मगर गिरने के पीछे छिपे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था। ठीक उसी प्रकार विराट समुद्र की नील वर्णीय आभा को भी असंख्या लोग आदिकाल से देखते आ रहे थे, मगर इस आभा पर पड़े रहस्य के पर्दे को हटाने के लिए हमारे समक्ष उपस्थित हुए सर చంద్రశేఖర వెంకటరామన్। సో ఏం చెప్తున్నారు ఇక్కడ, पेड़ से सेब गिरते हुए तो लोग सदियों से देखते आ रहे हैं। చెట్టు నుంచి యాపిల్ కింద పడిపోవడం అనేది ఎప్పటి నుంచో అందరూ చూస్తూనే ఉన్నారు। ఒక చెట్టు నుంచి పండు రాలి కింద పడడం అనేది జనరల్గా అందరం చూస్తాము, కానీ అలా ఎందుకు కిందకే పడుతుంది అన్న విషయం న్యూటన్ కంటే ముందు ఎవరూ ఆలోచించలేదు। ఫస్ట్ ఎవరు దాని గురించి అంటే అది చూసిన వెంటనే ఇది పడుతుంది పండు కిందే ఎందుకు పడుతుంది, పైకి పడవచ్చు కదా, పక్కకు పడవచ్చు కదా, చెట్టు నుంచి కిందకే ఎందుకు పడుతుంది అని ఎవరికి వచ్చింది ఆలోచన? న్యూటన్కి వచ్చింది। ఆయన కంటే ముందు మనకెవరికి ఆ ఆలోచన రాలేదు। అలాగే సముద్రం పైన ఉండేటువంటి సముద్రం ఎలా కనిపిస్తుంది మనకి చూసినప్పుడు? బ్లూ కలర్లో కనిపిస్తుంది, నీలి రంగులో మెరుస్తూ ప్రకాశవంతమైన సముద్రాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం, ఎప్పటి నుంచో చూస్తున్నాం, కానీ ఎప్పుడు ఎవరికి ఈ ఆలోచన రాలేదు ఎందుకు సముద్రం బ్లూ కలర్లోనే ఉంది, ఎందుకు అలా కనిపిస్తుంది మనకి అన్న ఆలోచన మనెవ్వరికీ రాలేదు। కానీ ఎవరికి వచ్చిందట ఇక్కడ? సర్ చంద్రశేఖర్ వెంకటరామన్, సర్ సివి రామన్కి వచ్చింది। बात सन 1921 की है, जब रामन समुद्री यात्रा पर थे। जहाज के डेक पर खड़े होकर नीले समुद्र को निहारना प्रकृति प्रेमी रामन को अच्छा लगता था। वे समुद्र की नीली आभा में घंटों खोए रहते, लेकिन रामन केवल भावुक प्रकृति प्रेमी ही नहीं थे, उनके अंदर एक वैज्ञानिक की जिज्ञासा भी उतनी ही सशक्ति है। यही जिज्ञासा उनसे सवाल कर बैठी, आखिर समुद्र का रंग नीला ही क्यों होता है, कुछ और क्यों नहीं? रामन सवाल का जवाब ढूंढने में लग गए। जवाब ढूंढते ही वे विश्वविख्यात बन गए। చూడండి 1921లో సర్ సివి రామన్ సముద్రంలో ప్రయాణిస్తున్నారు, పడవలో ప్రయాణిస్తున్నారు। అలా ప్రయాణిస్తూ ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నారు, బ్లూ కలర్లో ఉన్నటువంటి నీలి రంగులో ఉన్న అందమైన సముద్రాన్ని అలా చూస్తూ ఉన్నారు। ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతిని ప్రేమిస్తూ ఆ ప్రకృతి అందాలను అలా చూస్తూ ఉండడమే కాదు, అలా గంటలు గంటలు చూస్తూ చూస్తూ ఆయనలో ఉన్నటువంటి ఒక శాస్త్రజ్ఞుడు బయటకు వచ్చాడు। సో అప్పుడు ఆయనకి ఏమనిపించింది, ఈ సముద్రం నీలి రంగులోనే ఎందుకు కనిపిస్తుంది, ఎందుకు నీలి రంగులోనే ఉంది, బ్లూ కలర్లో ఎందుకు ఉంది, ఇంకొక కలర్లో కనిపించవచ్చు కదా, ఎందుకు అలా కనిపించట్లేదు అన్న క్వశ్చన్ వచ్చింది ఆయనకి। ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ ఆయన విశ్వవిఖ్యాత్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు। అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే ఆ క్వశ్చన్ వల్ల, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతకడం వల్ల ఆయన। సో అయితే అదేంటి అనేది తెలుసుకుందాం। रामन का जन्म 7 नवंबर सन 1888 को तमिलनाडु के तिरुचिरापल्ली नगर में हुआ था। ఆయన ఎక్కడ జన్మించారట, ఎప్పుడు జన్మించారట? తమిళనాడుకు చెందినటువంటి తిరుచిరాపల్లి అనేటువంటి నగరంలో ఎప్పుడు? నవంబర్ 7, 1888లో జన్మించారు। इनके पिता विशाखपट्टनम में गणित और भौतिकी के शिक्षक थे। వాళ్ళ తండ్రి, రామన్ యొక్క తండ్రి, వాళ్ళ నాన్నగారు ఏం చేసేవారు? విశాఖపట్నంలో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్గా ఉండేవారు। पिता इन्हें बचपन से गणित और भौतिकी पढ़ाते थे। इसमें कोई अतिशयोक्ति नहीं होगी कि जिन 2 विषयों के ज्ञान ने उन्हें जगत प्रसिद्ध बनाया, उनकी सशक्त नींव उनके पिता ने ही तैयार की थी। कॉलेज की पढ़ाई उन्होंने पहले ABN कॉलेज तिरुचिरापल्ली से और फिर प्रेसिडेंसी कॉलेज मद्रास से की। BA और MA दोनों ही परीक्षाओं में उन्होंने काफ़ी ऊंचे अंक हासिल किए। సో వాళ్ళ నాన్న కూడా ఈ టీచర్గా ఉండడం వల్ల మ్యాథ్స్, ఫిజిక్స్ ఇది చదివించే ఉపాధ్యాయులు కాబట్టి ఇంక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి ఆ 2 సబ్జెక్ట్స్ పట్ల ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది। సో దాన్ని బేస్ చేసుకుని ఆయన అంత గొప్ప పేరు సాధించారు। అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి పునాది అనేది, ఆ బేస్ అనేది ఆ సబ్జెక్ట్స్ పట్ల అలా వచ్చిందనమాట। సో అంతేకాదు ఆయన ABN కాలేజ్లో చదివారట, ఇంకా
తిరుచిరాపల్లిలో ఉండేటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో చదివారట, బీఏ ఎంఏ ఫినిష్ చేశారట. సో ఆ బీఏలో కానీ ఎంఏలో కానీ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేశారట. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ? సర్ సివి రామన్ గురించి చెప్పుకుంటున్నాం. रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझाने के लिए बचपन से ही बेचैन रहता था. अपने कॉलेज के ज़माने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया था. उनका पहला शोध पत्र फिलॉसफिकल मैगजीन में प्रकाशित हुआ था. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ? रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझाने के लिए बचपन से ही बेचैन रहता था. సో ఆయన మెదడు ఎలా ఉండేది, ఆయన మనసు కానీ మెదడు కానీ ఎలా ఉండేది? చిన్నప్పటి నుంచే ఈ సైన్స్ యొక్క రహస్యాలని సాల్వ్ చేయాలి, పజిల్స్ని సాల్వ్ చేయాలి అన్నట్లుగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. अपने कॉलेज के ज़माने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया. ఆయన కాలేజ్ డేస్ నుంచే కూడా ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ పరిశోధనలు చేయడం, రీసెర్చ్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. उनका पहला शोध पत्र फिलॉसफिकल मैगजीन में प्रकाशित हुआ था. సో ఆయన ఫస్ట్ చేసినటువంటి ఆ పరిశోధనా పత్రం ఏదైతే ఉందో ఫిలాసఫికల్ మ్యాగజైన్లో కూడా ప్రచురింపబడింది. उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्यों को ही समर्पित कर दे, मगर उन दिनों शोध कार्य को पूरे समय के करियर के रूप में अपनाने की कोई खास व्यवस्था नहीं थी. సో ఆయన మనసులో ఆయన కోరిక ఏంటి అంటే ఆయన ఎప్పటికీ ఇలా రీసెర్చ్ చేస్తూ ఉండాలి, సైన్స్కి సంబంధించినటువంటి ఆ కొత్త కొత్త రహస్యాలని విషయాల్ని కనిపెట్టాలి, తెలుసుకోవాలి అని. కానీ ఏంటి అప్పటి రోజుల్లో సో దాన్ని ఫుల్ కెరియర్గా పెట్టుకోవడం అనేది కుదిరే పరిస్థితి కాదు. అప్పట్లో ఏంటి అంటే కొంచెం తెలివైన విద్యార్థులు బాగా చదువుతున్నారంటే సో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. సో ఇలా ఉండేదన్నమాట. प्रतिभावान छात्र सरकारी नौकरी की ओर आकर्षित होते थे. సర్కారీ నౌకరీ అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనమాట, ప్రభుత్వ ఉద్యోగం. సో బాగా చదివే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవాలి అని. रामन भी अपने समय के अन्य सुयोग्य छात्रों की भांति भारत सरकार के वित्त विभाग में अफसर बन गए. उनकी तैनाती कलकत्ता में हुई. సో ఆయన కూడా అందరిలాగే ఈయన కూడా తెలివైన విద్యార్థే కదా, మరి ఈయన కూడా మిగతా వాళ్ళలాగే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని, గవర్నమెంట్ జాబ్ని మనం సంపాదించుకోవాలి అన్న ఎయిమ్తో ఉన్నారు. అదేవిధంగా సంపాదించారు. అంటే ఆర్థిక శాఖలో ఒక అధికారిగా ఆయన నియమితులయ్యారనమాట. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి? కలకత్తాలో పోస్టింగ్ ఇచ్చారనమాట. कलकत्ता में सरकारी नौकरी के दौरान उन्होंने अपने स्वाभाविक रुझान को बनाए रखा. दफ्तर से फुर्सत पाते ही वे लौटते हुए बहू बाजार आते, जहां इंडियन एसोसिएशन फॉर द कल्टीवेशन ऑफ साइंस की प्रयोगशाला थी. यह अपने आप में एक अनूठी संस्था थी, जिसे कलकत्ता के एक डॉक्टर महेंद्रलाल सरकार ने वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया था. इस संस्था का उद्देश्य था देश में वैज्ञानिक चेतना का विकास करना. अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था. रामन इस संस्था की प्रयोगशाला में काम चलाऊ उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते. చూడండి ఆయన కలకత్తాలో ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఆ పనులు చేసుకుంటూనే తన సహజ ప్రవృత్తి ఏంటి? ఆ రీసెర్చ్ చేయడము, పరిశోధనలు చేయడం అనే దాన్ని మాత్రం ఆయన మానుకోలేదు. ఆఫీస్ నుంచి కొంచెం అలా సమయం దొరికిన వెంటనే ఆయన ఏం చేస్తారు? ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనేటువంటి ల్యాబ్, ప్రయోగశాల, అది ఎక్కడుంది? బహుబాజార్లో ఉంది. బహుబాజార్కి వచ్చి సో ఆ ప్రయోగశాల ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయేవారు. అక్కడికి వెళ్ళిపోయి ఎందుకు? రీసెర్చ్లు చేయడానికి, ఏమన్నా తెలుసుకోవడానికి. ఆయన లోపల మాత్రం అదే కోరిక ఉంది. కానీ అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్తున్నారు కాబట్టి ఆయన కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈ ఇండియన్ అసోసియేషన్, ఈ
కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అని చెప్పిన ప్రయోగశాల ఇది ఎవరు స్థాపించారు అంటే మహేంద్రలాల్ సర్కార్. ఎవరు? మహేంద్రలాల్ సర్కార్. సో ఆయన స్థాపించారనమాట. ఎందుకోసం స్థాపించారు? దేశ్ మే వైజ్ఞానిక్ చేతనా కా వికాస్ కరానా. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో వైజ్ఞానిక చేతన అనేది అందరిలో పెంపొందించాలి అనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. रामन इस संस्था की प्रयोगशाला में काम चलाऊ उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते. సో ఈ సంస్థ యొక్క లక్ష్యం కూడా అదే. అలాగే సర్ సివి రామన్ కూడా ఏం చేసేవాడు? ఈ సంస్థలో ప్రయోగశాలలోకి వెళ్ళి మంచి మంచి పరికరాలు, అక్కడ మెరుగైన పరికరాలను వాటన్నిటిని ఉపయోగించి పరిశోధనలు జరిపేవారనమాట. जिसमें एक साधक यह अपने आप में एक आधुनिक हठयोग का उदाहरण था, जिसमें एक साधक दफ्तर में कड़ी मेहनत के बाद बहु बाजार की इस मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को समृद्ध बनाने के प्रयास करता. చూడండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ డే మొత్తం వర్క్ చేసి ఎంతో కష్టపడి అలసిపోయి ఇంటికి వెళ్లకుండా ఆయన ఏం చేసేవారు? బహుబజార్కి వచ్చి సో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్రయోగశాలకు వెళ్ళి ఆయన మనసులో ఉన్న కోరికని చంపుకోలేక సో ఆ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఆ ప్రయోగాలు, ఆ రీసెర్చ్ అదంతా కూడా అక్కడ ఆయన జరిపేవారనమాట. उन्हीं दिनों वे वाद्य यंत्रों की ओर आकृष्ट हुए. वे वाद्य यंत्रों की ध्वनियों के पीछे छिपे वैज्ञानिक रहस्यों की परतें खोलने का प्रयास कर रहे थे. इस दौरान उन्होंने अनेक वाद्य यंत्रों का अध्ययन किया, जिनमें देशी और विदेशी दोनों प्रकार के वाद्य यंत्र थे. చూడండి, ఆ రోజుల్లోనే ఆయనకి సంగీత వాయిద్యాల పట్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాటి నుంచి ఆ సౌండ్స్ ఎలా వస్తోంది, వీటి వెనుక ఉన్నటువంటి ఆ సైన్స్ ఏంటి, ఎలా ఆ సౌండ్స్ వస్తున్నాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క విధమైనటువంటి ఆ శబ్దాలు, ఆ శబ్ద తరంగాలు ఎలా వస్తున్నాయి, దీని పట్ల ఆయన ఇంట్రెస్ట్ చూపించారట. वाद्य यंत्रों पर किए जा रहे शोध कार्यों के दौरान उनके अध्ययन के दायरे में जहां वायलिन, चैलो या पियानो जैसे विदेशी वाद्य आए, वहीं वीणा, तानपूरा और मृदंग पर भी उन्होंने काम किया. సో ఇక్కడ ఆయన వీటి పట్ల రీసెర్చ్ చేసేటప్పుడు అక్కడ ఒక విదేశీ అంటే పరసంస్కృతి అంటే విదేశాల పట్ల విదేశీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వయలిన్, చైలో, పియానో, వీటిని కూడా ఆయన గమనించి రీసెర్చ్ చేశారు. అలాగే మన దేశీ వాయిద్యాలు వీణ, తాన్పురా, మృదంగం, వీటి పట్ల కూడా ఆయన పనిచేశారనమాట. उन्होंने वैज्ञानिक सिद्धांतों के आधार पर पश्चिमी देशों की इस भ्रांति को तोड़ने की कोशिश की कि भारतीय वाद्य यंत्र विदेशी वाद्यों की तुलना में घटिया है. वाद्य यंत्रों के कंपन के पीछे छिपे गणित पर उन्होंने अच्छा खासा काम किया और अनेक शोध पत्र भी प्रकाशित किए. సో ఈయన పశ్చిమీ దేశాలు వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. ఏ భ్రమలో ఉన్నారు? ఈ విదేశీ వాయిద్యాల కంటే భారతదేశానికి చెందినటువంటి సంగీత వాయిద్యాలు, ఆ పరికరాలు అనేవి దేనికి పనికిరావు అనేటువంటి భ్రమలో ఉన్న వాళ్ళకి తెలియజేశారనమాట. అలా ఏం లేదు, మా భారతదేశానికి చెందినటువంటి సంగీత వాయిద్యాలు కూడా వేటికి తీసిపోవు, అవి విదేశీ వాయిద్యాలతో పాటుగా సరితూగుతాయి, అంతకంటే గొప్పగానే ఉంటాయి అని తెలియజేస్తారనమాట. అలాగే వీటి వెనకున్నటువంటి ఆ సైన్స్ ఏముంది, ఎందుకు ఇలా ఈ సౌండ్స్, ఆ శబ్ద తరంగాలు ఎలా వస్తున్నాయి అనే దాని పట్ల ఈయన చాలా పరిశోధనలు చేశారు, శోధపత్రాలు కూడా ప్రచురించారు. उस जमाने के प्रसिद्ध शिक्षा शास्त्री पर आशुतोष मुखर्जी को इस प्रतिभावान युवक के बारे में जानकारी मिली.
उन्हीं दिनों कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर का नया पद सृजित हुआ था। मुखर्जी महोदय ने रामन के समक्ष प्रस्ताव रखा कि वे सरकारी नौकरी छोड़कर कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर का पद स्वीकार कर ले। रामन के लिए यह एक कठिन निर्णय था। उस जमाने के हिसाब से वे एक अत्यंत प्रतिष्ठित सरकारी पद पर थे, जिसके साथ मोटी तनख्वाह और अनेक सुविधाएं जुड़ी हुई थी। उन्हें नौकरी करते हुए 10 वर्ष बीत चुके थे। ऐसी हालत में सरकारी नौकरी छोड़कर कम वेतन और कम सुविधाओं वाली विश्वविद्यालय की नौकरी में आने का फैसला करना हिम्मत का काम था। సో ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి శిక్షాశాస్త్రి ఎవరు, అశుతోష్ ముఖర్జీ. ఆయనకి తెలిసింది రామన్ గారి గురించి. ఆయన ఈ ప్రతిభావంతుడైన యువకుడు సర్ సివి రామన్ గురించి ఆయన తెలుసుకున్నారు. ఎవరు అంటే ప్రముఖ విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ గారు. ఆయన తెలుసుకొని ఏం చేశారు, ఈయన కబురు పంపించారు, కలకత్తా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పోస్ట్ ఉంది, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి ఆయన ఇన్వైట్ చేశారు. అయితే సర్ సివి రామన్ గారు ఆలోచించారనమాట, ఏంటి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న నేను 10 ఏళ్ల నుంచి ఈ ఉద్యోగంలో ఉన్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను. సో గవర్నమెంట్ ఉద్యోగం అంటే మంచి శాలరీ, తనఖా అంటే శాలరీ అనమాట, మంచి జీతం వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, అనేక సువిధాయే జుడి హుయి థీ, మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ వదులుకొని, ఇంత గొప్ప శాలరీని వదులుకొని నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళి తక్కువ జీతంతో, అక్కడ ఈ సౌకర్యాలన్నీ ఉండకపోవచ్చు, అలాంటి చోట నేను వర్క్ చేయాలి అని ఆలోచించుకొని అయినా కూడా దానికి ఒప్పుకున్నారు ఆయన. అశుతోష్ ముఖర్జీ గారు పంపినటువంటి ఆ కబుర్ని విని ఆయన అలాగే అంగీకరించి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్ట్కి వెళ్ళిపోయారు. సో ఆ రోజుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు. रामन सरकारी नौकरी की सुख सुविधाओं को छोड़ सन 1917 में कलकत्ता विश्वविद्यालय की नौकरी में आ गए. उनके लिए सरस्वती की साधना सरकारी सुख सुविधाओं से कहीं अधिक महत्वपूर्ण थी. సో ఆయన ఈ గవర్నమెంట్ జాబ్ వల్ల వచ్చేటువంటి సౌకర్యాలన్నీ, ఈ సుఖాలన్నీ వదులుకొని 1917లో కలకత్తా యూనివర్సిటీలో ఆ జాబ్లో జాయిన్ అయిపోయారు ప్రొఫెసర్గా. ఎందుకు, ఆయనకి ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ సౌకర్యాల కంటే సరస్వతి పూజే ఎక్కువ అని ఆయన భావించారు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆయన జాయిన్ అయ్యారు. कलकत्ता विश्वविद्यालय के शैक्षणिक माहौल में वे अपना पूरा समय अध्ययन, अध्यापन और शोध में बिताने लगे. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈయన పూర్తి సమయం అంతా కూడా పిల్లలకి పాఠాలు చెప్పడం, అలాగే రీసెర్చ్లు చేయడం, కొత్తవి కనిపెట్టడం, వీటిలోనే ఆయన నిమగ్నమైపోయారు. 4 साल बाद यानी सन 1921 में समुद्र यात्रा के दौरान जब रामन के मस्तिष्क में समुद्र के नीले रंग की वजह का सवाल हिलोरे लेने लगा, तो उन्होंने आगे इस देश में प्रयोग किए, जिसकी परिणति रामन प्रभाव की खोज के रूप में हुई. సో 4 ఏళ్ళు అలా చేసిన తర్వాత, అక్కడ వర్క్ చేసిన తర్వాత 1921లో ఆయన సముద్రయానంలో అంటే సముద్రం గుండా పడవలో ప్రయాణిస్తూ అప్పుడే ఆయనకు ఆ థాట్ వచ్చిందనమాట, ఎందుకు సముద్రం బ్లూ కలర్లోనే ఉంది, నీలిరంగులోకి మారడానికి కారణం ఏంటి. సో అని చెప్పి ఆ ప్రశ్న ఆయన మనసులో వచ్చినప్పుడు ఆ దిశగా ఆయన ప్రయోగాలు చేశారు. సో అప్పుడు రామన్ ప్రభావ్కి ఖోజ్ కే రూప్ మే హుయి, మతలబ్ రామన్ ఎఫెక్ట్. సో అప్పుడు దాని గురించి ఆయన తెలుసుకోవడం జరిగిందనమాట. रामन के अनेक ठोस रवों और तरल पदार्थों पर प्रकाश की किरण के प्रभाव का अध्ययन किया. उन्होंने पाया कि जब एकवर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थ से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है. చూడండి, సో ఈయన చాలా రీసెర్చ్ చేశారనమాట. అనేక రవం అంటే ఘన పదార్థాల పట్ల, ఇంకా ద్రవ పదార్థాల పట్ల కాంతి కిరణాలు ఎలా ప్రసరింపజేస్తే
అవి ఎలా ప్రసరిస్తాయి, ఒక ఘనపదార్థం అంటే ఘనపదార్థం గుండా ఒక కాంతి కిరణం వెళ్ళినప్పుడు అది ఏ విధంగా ప్రసరిస్తుంది, లేదు ఒక లిక్విడ్ నుంచి అది ప్రసరింపజేసినప్పుడు ఎలా ఉంటుంది, దీని పట్ల ఆయన రీసెర్చ్ చేశారు. उन्होंने पाया कि जब एकवर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थ से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है. సో ఒక కాంతి కిరణం అనేది ఒక పదార్థం గుండా ప్రసరింపజేసినప్పుడు అలా వెళ్ళినప్పుడు దాని కలర్లో చేంజెస్ అనేవి వస్తాయి అని తెలుసుకున్నారు. वजह यह होती है कि एकवर्णीय प्रकाश की किरण के फोटॉन जब तरल या ठोस रवे से गुजरते हुए इनके अणुओं से टकराते हैं तो इस टकराव के परिणाम स्वरूप वे या तो ऊर्जा का कुछ अंश खो देते हैं या पा जाते हैं. दोनों ही स्थितियां प्रकाश के वर्ण यानी कि रंग में बदलाव लाती है. एकवर्णीय प्रकाश की किरणों में सबसे अधिक ऊर्जा बैंगनी रंग के प्रकाश में होती है. बैंगनी के बाद क्रमशः नीले, आसमानी, हरे, पीले, नारंगी और लाल वर्ण का नंबर आता है. इस प्रकार लाल वर्णीय प्रकाश की ऊर्जा सबसे कम होती है. एक वर्णीय प्रकाश तरल या ठोस रवों से गुजरते हुए जिस परिणाम में ऊर्जा खोता या पाता है उसी हिसाब से उसका वर्ण परिवर्तित हो जाता है. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ ఏకవర్ణ కాంతి, ఆ కాంతి ప్రసారం అనేది ఒక ఘన పదార్థం కానీ ఒక ద్రవ పదార్థం కానీ దాని గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఫోటాన్లు అనేవి ఆ అణువులతో ఢీకొంటాయి. సో అలా ఢీకొనడం వల్ల ఏమవుతుంది, అవి కొంచెం శక్తిని కోల్పోవడం కానీ లేకపోతే మరికొంత శక్తిని పొందడం కానీ జరుగుతుంది. ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా ఏం జరుగుతుందట, ఆ రంగు అనేది మారుతుంది, ఆ కలర్లో చేంజెస్ అనేవి వస్తాయట. అయితే ఆ కలర్ చేంజెస్ జరిగినప్పుడు ఆ కలర్స్లో ఎక్కువ శాతం వైలెట్ కలర్ ఉంటుంది. బ్యాంగనీ రంగు అంటే వంగపూత కలర్ అంటాం కదా మనం తెలుగులో, వైలెట్ కలర్ అనమాట. సో ఆ కలర్ ఎక్కువ హైలైట్గా కనిపిస్తుంది అనమాట. సో మిగతా అన్ని కలర్స్ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం తక్కువగా ఉంటాయి అనమాట. ఫస్ట్ వైలెట్ కలర్ ఎక్కువ శాతం కనిపిస్తుంది, దాని తర్వాత ఇంకా లైట్ బ్లూ కలర్ కానీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇలా ఉంటుంది. తక్కువ సంఖ్యలో ఏ కనిపిస్తుందంటే రెడ్ కలర్ కనిపిస్తుందంట, అంటే దానికి తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఆ కలర్ అలా కనిపిస్తుంది అని చెప్తున్నారు. रामन की खोज भौतिकी के क्षेत्र में एक क्रांति के समान थी. इसका पहला परिणाम तो यह हुआ कि प्रकाश की प्रकृति के बारे में आइंस्टाइन के विचारों का प्रायोगिक प्रमाण मिल गया. आइंस्टाइन के पूर्ववर्ती वैज्ञानिक प्रकाश को तरंग के रूप में मानते थे, मगर आइंस्टाइन ने बताया कि प्रकाश अति सूक्ष्म कणों की तीव्र धारा के समान है. इन अति सूक्ष्म कणों की तुलना आइंस्टाइन ने बुलेट से की और इन्हें फोटॉन नाम दिया. रामन के प्रयोगों ने आइंस्टाइन की धारणा का प्रत्यक्ष प्रमाण दे दिया, क्योंकि एकवर्णीय प्रकाश के वर्ण में परिवर्तन यह साफ तौर पर प्रमाणित करता है कि प्रकाश की किरण तीव्रगामी सूक्ष्म कणों के प्रवाह के रूप में व्यवहार करती है. సో ఇక్కడ చూడండి, ఈ రామన్ ఆవిష్కరణ అనేది, ఈయన రీసెర్చ్ అనేది ఫిజిక్స్ పట్ల ఒక విప్లవం లాంటిది అని చెప్పుకోవచ్చు. సో అంటే ఆ కాంతి స్వభావం గురించి ఐన్స్టీన్ ప్రయోగాత్మకంగా నిర్ధారించారు. సో దాన్ని ఈయన ఇక్కడ నిరూపించి చూపించారనమాట. సో ఐన్స్టీన్ ఆ సూక్ష్మ కణాలని ఒక బుల్లెట్తో కంపేర్ చేశారు. సో వాటిని ఫోటాన్లు అని చెప్పేసి పేరు కూడా పెట్టారు. అయితే ఈ రామన్ చేసినటువంటి ప్రయోగాలు ఐన్స్టీన్ యొక్క ఆయన చెప్పారు కదా ఫోటాన్లు అని చెప్పేసి, ఆయన యొక్క పరికల్పనకి ఈయన ప్రత్యక్ష రుజువుగా ఇక్కడ నిరూపించి చూపించారనమాట. అంటే ఆ ఏకవర్ణ కాంతి ఎలా ప్రసరిస్తుంది, సో ఎలా ఆ ఫోటాన్లు ఢీకొంటాయి, ఈ కాంతి వల్ల ఆ రంగులు ఎలా మారుతాయి అని చెప్పేదాన్ని ఈయన నిరూపించి చూపించారు, స్పష్టంగా వివరించారనమాట అందరికీ. रामन की खोज की वजह से पदार्थों के अणुओं और परमाणुओं की आंतरिक संरचना का अध्ययन सहज हो गया. पहले इस काम के लिए इंफ्रारेड
स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाता था, यह मुश्किल तकनीकी है और गलतियों की संभावना बहुत अधिक रहती है। रामन की खोज के बाद पदार्थों की आणविक और परमाणविक संरचना के अध्ययन के लिए रामन स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाने लगा। यह तकनीकी एकवर्णीय प्रकाश के वर्ण में परिवर्तन के आधार पर पदार्थों के अणुओं और परमाणुओं की संरचना की सटीक जानकारी देती है। इस जानकारी की वजह से पदार्थों का संश्लेषण प्रयोगशाला में करना तथा अनेक उपयोगी पदार्थों का कृत्रिम रूप से निर्माण संभव हो गया है। సో ఇక్కడ చూడండి, రామన్ కనుగొన్న ఆయన రీసెర్చ్ చేసిన కారణంగానే మనకి అణువుల గురించి, పరమాణువుల గురించి, సో వాటి అంతర్నిర్మాణాల గురించి మనకి సులభంగా అర్థమైందనమాట. సో దీనికోసం ఆయన ఏం యూస్ చేశారు, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించారు. చాలా కష్టమైన టెక్నిక్ అట. సో దీనివల్ల చాలా మిస్టేక్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ సో ఈయన ఈ రీసెర్చ్ చేయడానికి స్పెక్ట్రోస్కోపీని వాడి అణువులు, పరమాణువులు, సో వీటన్నిటి గురించి మనకి చక్కగా వివరించారు. ఆ ఏకవర్ణ కాంతి అనేది ఎలా ఆ కలర్స్ చేంజ్ అవ్వడానికి ఎలా జరుగుతుంది అనేది మొత్తాన్ని కూడా మనకి క్లుప్తంగా వివరించడం జరిగింది. रामन प्रभाव की खोज ने रामन को विश्व के चोटी के वैज्ञानिकों की पंक्ति में ला खड़ा किया. पुरस्कारों और सम्मानों की तो जैसे झड़ी सी लगी रही. उन्हें सन 1924 में रॉयल सोसाइटी की सदस्यता से सम्मानित किया. सन 1929 में उन्हें सर की उपाधि प्रदान की गई. సో ఈయన చేసినటువంటి ఈ పరిశోధనల కారణంగా ఈయన ఎంత గొప్ప పేరు సాధించారంటే, అంటే ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సైంటిస్టుల ఆ వరుసలో ఈయన పేరు చాలా ఎత్తున, అంటే అందరికంటే ముందుగా వచ్చిందనమాట. అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అలాగే 1924లో రాయల్ సొసైటీలో మెంబర్షిప్ అనేది లభించింది. 1929లో ఆయనకి సర్ అనేటువంటి బిరుదు లభించింది. సో అందుకే మనం సర్ సివి రామన్ అంటాము. ఆయన పేరు సివి రామన్. సర్ అనేది ఆయనకు వచ్చినటువంటి బిరుదు అనమాట. సో ఎప్పుడు లభించింది అది? 1929లో లభించింది. సో ఆయనకి నోబెల్ బహుమతి అనేది ఫిజిక్స్కి సంబంధించి ఆయనకి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. ముందే చెప్పుకున్నాం కదా మనము, మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి నోబెల్ గ్రహీత అయిన శాస్త్రవేత్త అన్నమాట. ठीक अगले ही साल उन्हें विश्व के सर्वोच्च पुरस्कार भौतिकी में नोबेल पुरस्कार से सम्मानित किया गया. उन्हें और भी कई पुरस्कार मिले. अंतेकाదు చాలా ఇంకా ఎన్నో పురస్కారాలు లభించాయి ఆయనకి. जैसे रोम का मैथ्यूसी पदक, रॉयल सोसाइटी का ह्यूज पदक, फिलाडेल्फिया इंस्टीट्यूट का फ्रैंकलिन पदक, సోవియట్ రూస్ కా అంతర్రాష్ట్రీయ లెనిన్ పురస్కార్ ఆది ఇవన్నీ ఆయనకి లభించినటువంటి పురస్కారాలు, అవార్డ్స్ అన్నమాట. सन 1954 में रामन को देश के सर्वोच्च सम्मान भारत रत्न से सम्मानित किया गया. 1954లో 1954 ఆయనకి ఏం లభించింది? భారత రత్నతో ఆయన్ని పురస్కరించారు. वे नोबेल पुरस्कार पाने वाले पहले भारतीय वैज्ञानिक थे. नोबेल पुरस्काराన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త ఆయన. उनके बाद यह पुरस्कार भारतीय नागरिकता वाले किसी अन्य वैज्ञानिक को अभी तक नहीं मिल पाया. సో ఆయన తర్వాత మన భారత పౌరసత్వం కలిగినటువంటి ఏ శాస్త్రవేత్తకు కూడా నోబెల్ పురస్కారం అనేది లభించలేదు అని చెప్తున్నారు. उन्हें अधिकांश सम्मान उस दौर में मिले जब भारत अंग्रेजों का गुलाम था. उन्हें मिलने वाले सम्मानों ने भारत को एक नया आत्मसम्मान और आत्मविश्वास दिया. विज्ञान के क्षेत्र में उन्होंने एक नई भारतीय चेतना को जागृत किया. సో ఆయనకి పురస్కారాలన్నీ, ఈ అవార్డ్స్ అన్నీ ఎప్పుడు లభించాయి అంటే, మనము బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసలుగా బ్రతుకుతూ స్వాతంత్రాన్ని ఇంకా సాధించలేదు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తికి ఇన్ని అవార్డ్స్ లభించడం అనేది ఎంతో గొప్ప విషయం.
సో ఆయనకి అందినటువంటి ఈ గౌరవాలన్నీ కూడా మన దేశ ఆత్మగౌరవాన్ని పెంచేలాగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలాగా అప్పుడు ఆయన ఒక చైతన్యాన్ని మేల్కొల్పాడట. భారతీయ సంస్కృతి సే రామన్ కో హమేషా హీ గెహరా లగావ్ రహా. ఆయనకి ముందు నుంచి కూడా భారతీయ సంస్కృతి అంటే ఎంతో ప్రేమ. ఉన్హోనే అప్నీ భారతీయ పహచాన్ కో హమేషా అక్షుణ్ణన్ రఖా. अंतर्राष्ट्रीय प्रसिद्धि के बाद भी उन्होंने अपने दक्षिण भारतीय पहनावे को नहीं छोड़ा. సో అంత పేరు ప్రఖ్యాతలు సాధించిన తర్వాత కూడా, అంత గొప్ప పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన వేషధారణ కూడా మన సంస్కృతిని ఉట్టిపడేలా చేసేదన్నమాట. ఎప్పుడు కూడా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయలేదట. వే కట్టర్ శాఖాహారీ థే. ఆయన శాఖాహారి, వెజిటేరియన్ అంట. और मदिरा से सख्त परहेज रखते थे. जब वे नोबेल पुरस्कार प्राप्त करने स्टॉकहोम गए तो वहाँ उन्होंने अल्कोहल पर रामन प्रभाव का प्रदर्शन किया. बाद में आयोजित पार्टी में जब उन्होंने शराब पीने से इनकार किया तो एक आयोजक ने परिहास में उनसे कहा कि रामन ने जब अल्कोहल पर रामन प्रभाव का प्रदर्शन कर हमें आह्लादित करने में कोई कसर नहीं छोड़ी तो रामन पर अल्कोहल के प्रभाव का प्रदर्शन करने से परहेज क्यों. సో ఆయన మద్యాన్ని అస్సలు ముట్టుకోరట. ఆయన ఎంత గొప్ప వాళ్ళతో మీటింగ్స్లో, అవార్డ్ ఫంక్షన్స్లో కలిసినా కూడా ప్రతిసారి కూడా ఆయన ఆల్కహాల్ని రిజెక్ట్ చేసేవాళ్ళట. సో అక్కడ ఉన్న వాళ్ళు హాస్యపూరితంగా చెప్పేవాళ్ళట. సో ఆల్కహాల్ మీద రామన్ ఎఫెక్ట్ అనేది పడింది, కానీ ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ మాత్రం రామన్ మీద పడనే లేదు అని చెప్పేసి. रामन का वैज्ञानिक व्यक्तित्व प्रयोगों और शोधपत्र लेखन तक ही सिमटा हुआ नहीं था. उनके अंदर एक राष्ट्रीय चेतना थी और वे देश में वैज्ञानिक दृष्टि और चिंतन के विकास के प्रति समर्पित थे. उन्हें अपने शुरुआती दिन हमेशा ही याद रहे. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఆయన పరిశోధనలు చేసి, ప్రయోగాలు చేసి ఆ పరిశోధన పత్రాలకే పరిమితం కాలేదు. ఆయన జాతీయ స్పృహని కూడా కలిగి ఉన్నారు. దేశంలో దీని పట్ల అందరూ ఆలోచించేలాగా ఆ అభివృద్ధికి ఆయన ఎంతో తోడ్పడ్డారు. అలాగే ఆయన స్టార్టింగ్ డేస్ని ఎప్పుడూ మర్చిపోలేదు. जब उन्हें ढंग की प्रयोगशाला और उपकरणों के अभाव में काफ़ी संघर्ष करना पड़ा था, इसीलिए उन्होंने एक अत्यंत उन्नत प्रयोगशाला और शोध संस्थान की स्थापना की जो बेंगलुरु में स्थित है और उन्हीं के नाम पर रामन रिसर्च इंस्टीट्यूट नाम से जानी जाती है. సో ఆయన స్టార్టింగ్ డేస్లో ఒక చిన్న ప్రయోగశాలలో, అంటే సరైన పరికరాలు లేకపోయినా కూడా ఆయన చాలా కష్టపడేవారు. అలాంటి పరిస్థితి భావితరాల వాళ్ళకి రాకూడదు, అలా రీసెర్చ్ చేయాలి అన్న సైంటిస్టులకి, తెలివైన విద్యార్థులకి, ప్రతిభావంతులకి అలాంటి కష్టాలు రాకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఒక ప్రయోగశాలని బెంగళూరులో ఏర్పాటు చేశారట. సో ఆయన పేరుతోనే ఉంటుంది, అది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. भौतिक शास्त्र में अनुसंधान को बढ़ावा देने के लिए उन्होंने इंडियन जर्नल ऑफ फिजिक्स नामक शोध पत्रिका प्रारंभ की. अपने जीवन काल में उन्होंने सैकड़ों शोध छात्रों का मार्गदर्शन किया. जिस प्रकार एक दीपक से अन्य कई दीपक जल उठते हैं, उसी प्रकार उनके शोध छात्रों ने आगे चलकर काफ़ी अच्छा काम किया. उन्हीं में कई छात्र बाद में उच्च पदों पर प्रतिष्ठित हुए. विज्ञान के प्रचार प्रसार के लिए वे करंट साइंस नामक एक पत्रिका भी संपादन करते थे. रामन प्रभाव केवल प्रकाश की किरणों तक ही सिमटा नहीं था. उन्होंने अपने व्यक्तित्व के प्रकाश की किरणों से पूरे देश को आलोकित और प्रभावित किया. उनकी मृत्यु 21 नवंबर सन 1970 के दिन 82 वर्ष की आयु में हुई. చూడండి, ఆయన ఒక ప్రయోగశాలని కూడా బెంగళూరులో ఏర్పాటు చేశారు. సో ఎలా అయితే ఒక దీపం మిగిలిన దీపాలని వెలిగిస్తుందో, అలాగే ఆయన ఆ రీసెర్చ్ చేయాలి అన్నటువంటి ఆ స్టూడెంట్స్ భవిష్యత్తులో సో గొప్పగా అందరికీ సైన్స్ పట్ల
ఒక అవగాహనని కలుగజేయాలి అని చెప్పేసి వాళ్ళ కోసం ఎంతో పాటుపడ్డారు, కష్టపడ్డారు. సో అలాగే కరెంట్ సైన్స్ అనేటువంటి ఒక మ్యాగజైన్ని కూడా ఎడిట్ చేశారు. సో ఆయన రామన్ ఎఫెక్ట్ అనేది కేవలం కాంతి కిరణాలకి మాత్రమే పరిమితం కాలేదట. సో ఆయన దేశం మొత్తాన్ని వెలిగించి ప్రభావితం చేశారు. ఆయన ఎప్పుడు చనిపోయారు? 1970 నవంబర్ 21న. అప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 82 సంవత్సరాలు, 82 ఇయర్స్ అప్పుడు ఆయన చనిపోవడం జరిగింది. रामन वैज्ञानिक चेतना और दृष्टि के साक्षात प्रतिमूर्ति थे. उन्होंने हमें हमेशा ही यह संदेश दिया कि हम अपने आसपास घट रही विभिन्न प्राकृतिक घटनाओं की छानबीन एक वैज्ञानिक दृष्टि से करें. तभी तो उन्होंने संगीत के सुरताल और प्रकाश की किरणों की आभा के अंदर से वैज्ञानिक सिद्धांत खोज निकाले. हमारे आसपास ऐसी न जाने कितनी ही चीज़ें बिखरी पड़ी है जो अपने पात्र की तलाश में है. ज़रूरत है रामन के जीवन से प्रेरणा लेने की और प्रकृति के बीच छिपे वैज्ञानिक रहस्य का भेदन करने की. సో మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. సో ఎన్నో విషయాలు మన చుట్టూనే ఉంటాయి, కానీ వాటిని మనం పట్టించుకోము. చూడండి, సో ఆయన ఒక సంగీత పరికరాల నుంచి కూడా సైన్స్ని వెతికారు. సో వాటి ధ్వనుల నుంచి, కాంతి నుంచి ఏ విధంగా సైన్స్ని బయటికి తీశారు, ఎలా కనుగొన్నారు, ఎలా కాంతి ప్రసారాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటివి మన చుట్టూ ఎన్నో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, వాటి గురించి మనకు తెలియదు. సో వాటిని మనం వెతకాలి. ఆ రామన్ ఎఫెక్ట్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతిలో దాగి ఉన్నటువంటి సైన్స్ని మనము ఛేదించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇది సర్ సివి రామన్ గురించినటువంటి వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్, ధీరంజన్ మాల్వే రాసినటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం లెంతీ వీడియో, బట్ మీకు ఒకే వీడియోలో నేను లెసన్ మొత్తం అర్థం అవ్వాలి, ఇది 2 పార్ట్స్గా చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతో సో ఒకే వీడియోలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో అలాగే కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి వినండి. మీకు ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.